ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. 3 గంటలకు పైగా సాగిన ఏపీ కేబినెట్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు మంత్రులకు క్లాస్ తీసుకున్నారు. కేబినెట్ భేటీ ప్రారంభమైన ఎజెండా పత్రాలు మంత్రులకు అందలేదని నాదెండ్ల మనోహర్ చెప్పారు. అజెండా ముందే వస్తే దానిని స్టడీ చేసుకుని వచ్చే వీలు ఉండేదన్నారు. దీనిపై స్పందించిన సీఎం ప్రభుత్వానికి సంబంధించిన సమాచారం ముందుగానే ఎలా లీక్ అవుతుందని మంత్రుల్ని ప్రశ్నించినట్లు తెలుస్తుంది. సమాచారం లీక్ అవడంపై సీఎం అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇకపై కేబినెట్ ఎజెండా ముందుగానే లీక్ అయితే కఠిన చర్యలు ఉంటాయని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. కేబినెట్ సమాచారం లీక్ అయితే మంత్రులే బాధ్యత వహించాల్సి ఉంటుందని, ఇది మళ్లీ రిపీట్ కాకుండా చూసుకోవాలని సూచించారు. ఇక 3 గంటలకు పైగా సాగిన ఏపీ కేబినెట్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు మంత్రులకు క్లాస్ తీసుకున్నారు. కేబినెట్ భేటీ ప్రారంభమైన ఎజెండా పత్రాలు మంత్రులకు అందలేదని నాదెండ్ల మనోహర్ చెప్పారు. అజెండా ముందే వస్తే దానిని స్టడీ చేసుకుని వచ్చే వీలు ఉండేదన్నారు. దీనిపై స్పందించిన సీఎం ప్రభుత్వానికి సంబంధించిన సమాచారం ముందుగానే ఎలా లీక్ అవుతుందని మంత్రుల్ని ప్రశ్నించినట్లు తెలుస్తుంది. సమాచారం లీక్ అవ్వడంపై సీఎం అసహనం వ్యక్తం చేసినట్టు సమాచారం. ఇకపై కేబినెట్ ఎజెండా ముందుగానే లీక్ అయితే కఠిన చర్యలు ఉంటాయని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. కేబినెట్ సమాచారం లీక్ అయితే మంత్రులే బాధ్యత వహించాల్సి ఉంటుందని, ఇది మళ్లీ రిపీట్ కాకుండా చూసుకోవాలని సూచించారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రామచంద్ర అందిస్తారు. రామచంద్ర, సందీప్, తాజాగా కాసేపటి క్రితం ముగిసినటువంటి ఏపీ కేబినెట్ భేటీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రులపై సీరియస్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. దాదాపు 3 గంటల పాటు సాగిన ఈ సమావేశంలో ప్రధానంగా ప్రభుత్వ సమాచారం లీక్ అవడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. కేబినెట్ అజెండా ముందే బయటకు రావడంపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ రహస్యాలు, కీలక నిర్ణయాలు అధికారికంగా వెల్లడించక ముందే మీడియాకు లేదా బయట వ్యక్తులకు ఎలా తెలుస్తాయంటూ కూడా ఆయన ప్రశ్నించారు. సమాచారం లీక్ అయితే సంబంధిత మంత్రులదే బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పి కూడా ఆయన స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం అయితే కఠిన చర్యలు కూడా ఉంటాయని కూడా ఆయన హెచ్చరించారు. అజెండా పత్రాలు ముందే అందితే అధ్యయనం చేసి రావడానికి వీలుంటుందని మంత్రి నాదెండ్ల మనోహర్ కోరగా, సమాచారం లీక్ అవుతున్న నేపథ్యంలోనే జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సీఎం వివరించినట్లు కూడా సమాచారం ఉంది. పాలనలో పారదర్శకతో పాటు క్రమశిక్షణ కూడా ముఖ్యమని, మంత్రులు తమ శాఖల సమాచారం విషయంలో జాగ్రత్తగా ఉండాలని హితబోధ చేశారు సీఎం మంత్రులకు. అయితే మొత్తానికి ప్రభుత్వ పనితీరులో గోప్యతను పాటించాలని మంత్రులకు సీఎం స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్లుగా మనం భావించవచ్చు. ఏదైతే సమాచారం లీక్ అవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆయన ఈ సందర్భంగా ఒక ఉదాహరణ కూడా చెప్పినట్లుగా సమాచారం ఉంది. గతంలో ఎన్టీ రామారావు ఇలాంటి లీకుల కారణంగానే తన కేబినెట్ ను రద్దు చేసిన విషయాన్ని కూడా చంద్రబాబు ఈ సందర్భంగా గుర్తు చేశారు. అటువంటి కఠిన నిర్ణయాలు తీసుకునే పరిస్థితి మళ్లీ రాకూడదని ఆయన హెచ్చరించినట్లు సమాచారం ఉంది. కేబినెట్ అజెండా లేదా ప్రభుత్వ రహస్యాలు బయటకు పొక్కితే సంబంధిత శాఖ మంత్రులనే బాధ్యులను చేస్తామని, భవిష్యత్తులో కఠిన చర్యలు కూడా ఉంటాయని కూడా ఈ సందర్భంగా సీఎం స్పష్టం చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రభుత్వ పథకాలు లేదా కీలక పరిణామాలపై మంత్రులు వెంటనే స్పందించడం లేదని ఈ సందర్భంగా ఆయన అసహనం కూడా వ్యక్తం చేశారు. ఉదాహరణకు వైఎస్ఆర్సీపీ నాయకులు మహిళా ఎమ్మెల్యేలను కించపరిచినప్పుడు మంత్రులు తక్షణమే ఎందుకు స్పందించలేదని కూడా ఈ సందర్భంగా సీఎం మంత్రులను ప్రశ్నించినటువంటి ఘటన అక్కడ చోటు చేసుకుంది. కేబినెట్ సమావేశంలో ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను, సాధించిన విజయాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడంలో మంత్రులు విఫలమవుతున్నారని ఆయన అభిప్రాయం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. కేబినెట్ సమావేశాలకు ఆలస్యంగా వచ్చే మంత్రులపై కూడా సీఎం సీరియస్ అయ్యారు. తాను స్వయంగా అధికారుల సమావేశానికి 10 నిమిషాలు ఆలస్యమైనందుకు క్షమాపణలు కూడా చెప్తున్నానని గుర్తు చేసినటువంటి పరిస్థితి ఉంది. అలాగే మంత్రులు క్రమశిక్షణతో ఉండాలని కూడా ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు సూచించారు. ఇతర కీలక నిర్ణయాలు కూడా తీసుకున్నట్లుగా తెలుస్తోంది. కేబినెట్ లో సుమారు 39,000 కోట్ల విలువైన పెట్టుబడులు, అమరావతిలో లోక్ భవన్, అసెంబ్లీ హాల్, గెస్ట్ హౌస్ ల నిర్మాణానికి కూడా ఆమోదం తెలిపారు ఈ కేబినెట్ సమావేశంలో. అమరావతిలో అత్యాధునిక సాంకేతికతను ప్రోత్సహించడానికి క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రాష్ట్రంలో 26 సంస్థల ఏర్పాటు ద్వారా
దాదాపు 56,000 మందికి ఉద్యోగాలు వచ్చేలాగా 20,444 కోట్ల రూపాయల పెట్టుబడులు కూడా ఆమోదం లభించినట్లు కూడా తెలుస్తోంది. ప్రభుత్వ నిర్ణయాలను ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలో మంత్రులు చేస్తున్న ప్రణాళికల గురించి మరింత తెలుసుకోవాలని సీఎం వారికి సూచించినట్లుగా తెలుస్తోంది. అయితే మొత్తానికి మంత్రులు చేస్తున్నటువంటి చిన్న చిన్న పొరపాట్లు కావచ్చు, అవి విపక్షాలకు అది ఒక ఆయుధంగా మారుతున్న నేపథ్యంలోనే ప్రభుత్వానికి సంబంధించినవి కావచ్చు, కేబినెట్ కి సంబంధించిన వివరాలు కావచ్చు, మంత్రులకు సంబంధించిన శాఖలకు సంబంధించిన వివరాలు కావచ్చు, ఇవన్నీ కూడా బయటికి పొక్కకుండా చూసుకోవాల్సిన బాధ్యత మంత్రులదే అనేది ఆయన ఫైనల్ గా ఆయన డిసైడ్ చేసి వాళ్ళకి దిశా నిర్దేశం చేసినట్లుగా తెలుస్తుంది. ఇంకోసారి ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మంత్రులదే అంటూ కూడా ఆయన సందర్భంగా చెప్పినట్టు తెలుస్తోంది. మొత్తానికి సీఎం ఈ కేబినెట్ మీటింగ్ లో చాలా సీరియస్ గా వారికి వార్నింగ్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. సందీప్. రైట్, థాంక్యూ రామచంద్ర.